యువగలం నవశకం గొప్ప విజయోత్సవాలు చాలా విజయోత్సవంగా జరిగాయి. ఎంత గొప్పగా జరిగాయంటే ఒక జనసంద్రం మొత్తం ఒక చోటకే చేరుకుందా అన్నట్టు ఉత్తరాంధ్రలో ప్రోగ్రాం చాలా హైలైట్ అయింది. ఈ స్టేజ్ మీద ఎప్పుడు చూడని విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నటసింహం అందరికీ సుపరిచితులైన బాలకృష్ణ గారు, అలాగే మా యువ నాయకుడైన నారా లోకేష్ బాబు, నలుగురు ఒకే ఫ్రేమ్ మీద కనబడడం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అసలు మాటలు రావట్లేదు. ఈ ఫ్యాన్ గుర్తుకే చెమటలు పట్టించాయి. ఈ మీటింగ్ ఎంత అద్భుతంగా జరిగిందో, ప్రజలు ఎంత గొప్పగా ఆదరిస్తున్నారనేది ఈ మీటింగ్ యొక్క సారాంశం. ఈ మీటింగ్ ద్వారా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆల్రెడీ భయం పుట్టుకొని వచ్చింది. ఎంత భయం పుట్టుకొచ్చిందంటే ఉన్న ఇప్పుడు ఇన్ఛార్జీలని, ఎమ్మెల్యేలని, మినిస్టర్ని ఎక్కడ పడితే అక్కడ మారుస్తున్నారు. అంటే ఈ ఊర్లోని ఆయన బాగా చేయలేదంట, వేరే ఊర్లో బాగా చేస్తాడంట. అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే రాకుండా ప్రజలను కూడా ఏదో విధంగా నమ్మబలకాలనుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి ఏంటంటే ఇంపార్టెంట్, ఒక అభివృద్ధి, సంక్షేమం అనే రెండు విషయాల్లో ముందుకు తీసుకెళ్ళాలి. దానికి తెలుగుదేశం జనసేన కట్టుబడి ఉంది. ఇది ప్రజలకు కూడా మేము భవిష్యత్తు గ్యారంటీ ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మేము రాజకీయాలు చేయడం కోసం కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా ఇద్దరూ కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం, గొప్పగా రాష్ట్ర భవిష్యత్తు ప్రజల కోసం కలిసి పోరాటం చేయాలి, కలిసి రేపు ఎలక్షన్లకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న తర్వాత మొట్టమొదటి సభ యువగలం ముగింపు సభ. కానీ అది ముగింపు సభ కాదు, అది ఎలక్షన్ కాబోయే శంకారామం అని మేము ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇంకో విషయంగా చెప్పాలంటే అది తెలుగుదేశం జనసేన విజయోత్సవ సభగా కూడా మేము భావిస్తున్నాం. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక మాటతో ఇంటికి వెళ్ళారు. 3 నెలల్లో తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయం. ఇది రాష్ట్రానికి అవసరం, ఇది మన రాష్ట్రానికి చారిత్రాత్మకం. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించారు కనుక ప్రజలు ముందుగా ఆశీర్వదించేశారు మమ్మల్ని. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే 160 సీట్లు పైగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలవడం ఖచ్చితంగా ఖాయమని తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సభ ద్వారా మేమందరికి కూడా ప్రజలకు చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అహంకారం అండ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటంగా మేము దీన్ని డిసైడ్ చేసాం. అహంకారం గెలుస్తుందా, ప్రజల ఆత్మగౌరవం గెలుస్తుందా అనేది రాబోయే 2024 ఎలక్షన్లో మీరందరూ కూడా చూడడం జరుగుతుంది. ఈ సభని గొప్ప విజయోత్సవాలుగా మా తరపు నుంచి, పార్వతీపురం నుంచి పెద్ద ఎత్తున దాదాపు 400 పైచీలక కారుల ద్వారా వెళ్ళి మేము కూడా ఉత్తరాంధ్ర సభని విజయోత్సవం చేయడంలో పార్వతీపురం నుంచి వచ్చి, పార్వతీపురం నుంచి ఇంత గొప్ప సక్సెస్ చేసిన మండల అధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, అలాగే జనరల్ సెక్రటరీలకి అందరికీ పేరు పేరున నాకు ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా పొడుగున గొప్ప ర్యాలీ, ఇది మునుపెన్నడూ లేని విధంగా పార్వతీపురం నుంచి 420 కార్ల ద్వారా వెళ్ళి పార్వతీపురానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. రేపు రాబోయే ఎలక్షన్స్ కానీ ఒక నవశకాన్ని పార్వతీపురంలో కూడా లిఖించడానికి సిద్ధం చేశామని ఒక మెసేజ్ ద్వారా మేము ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ తండోపతండాలు రావడం, ప్రతి వచ్చిన కాలం ఈ యొక్క అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటూ రేపోయే గవర్నమెంట్లో ఏమైతే తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ హామీలు ఇస్తుందో హామీలన్నీ అమలు చేయడం, తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.